టార్గెట్ బీసీలు జాగృతి కమిటీలను వారికి పెద్దపీట విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఆ వర్గం వారే తాను బీసీల పక్షమని చెప్పే ప్రయత్నం మహిళా యువజన రైతు విద్యార్థి అంశాలపై పోరుకు ప్లాన్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీని ఇరుకనబెట్టే యత్నమంట రాష్ట్రంలో జనాభా పరంగా బీసీ జనాభా ఎక్కువగా వారిపైనే రాష్ట్రంలో జనాభా పరంగా బీసీ జనాభా ఎక్కువ వారిపైనే కల్వకుట్ల కవిత ఫోకస్ పెట్టారు బీసీ వర్గాలకు మరింత చేరువ కావాలని పక్కా ప్రణాళికలు రూపొందించారు ఇప్పటికే ఆ వర్గాలకు దగ్గరయ్యేందుకు రిజర్వేషన్లు పూలే విగ్రహం ఏర్పాటు అంశంపై గలం వినిపిస్తూ మరోవైపు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు ఇందులో భాగంగానే ఇక జాగృతి కమిటీలను కవితక్క బీసీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుందట సో మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తోంది కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఇట్లా ఒక పోరు నడుస్తుంది ఆధిపత్య పోరులో భాగంగా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది అనేటువంటి చర్చ జరుగుతుంది పార్టీ పెట్టినా పెట్టకపోయినా సో ఇప్పుడున్నటువంటి కవిత నడుపుతున్నటువంటి జాగృతి ఏదైతుందో ఆ జాగృతిని పార్టీ లెవెల్లో తీసుకుపోవాలి ఆ జాగృతిలో అత్యధికంగా బీసీలకే మరి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి 100కి 50 నుంచి 60% బీసీల ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి 50 నుంచి 60% ఉన్నటువంటి ఓట్లను దండుకోవాలన్నా ఓటర్లను మలుపుకోవాలన్నా మరి ఓటర్లను కార్యకర్తలుగా మార్చుకోవాలన్నా మరి బీసీ ఎజెండాతో ముందుకు పోవాలి బీసీల కోసం కొట్లాడుతున్నాని ప్రజల్లో కొంత కవరింగ్ ఇచ్చుకోవాలి కాబట్టి మొన్నదాకా పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలను కొట్లాడింది అంతకుముందు బీసీలకు 42% రిజర్వేషన్ అని కొట్లాడింది అంతకుముందు మరి మహిళల కోసం కొట్లాడని చెప్తుంది ఇట్లా కవితక్క ఏం చేసినా కూడా మరి ఓట్ బ్యాంక్ కోసం సింపతి కోసం భవిష్యత్తు రాజకీయం కోసం అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది అది క్లియర్గా అందరికీ అర్థమైంది సో ఇప్పుడు కొత్తగా మరి జాగృతి కమిటీలోనూ మరి బీసీలను టార్గెట్ చేస్తూ బీసీలకే కీలకమైనటువంటి పదవులు ఇచ్చి బీసీలలో మరి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని కనబరుచుకునేటువంటి ప్రయత్నం చేస్తుందట సో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది ఒకవేళ మరి బీసీల మీద టార్గెట్ పెట్టి మరి జాగృతిలో కమిటీలో బీసీలకు పెద్దపీట వేసిన తర్వాత ఇక ఇటు ప్రభుత్వం ఏదైతే విభాగాల రాష్ట్ర కన్వీనర్లు ఆ వర్గమే తాను బీసీల పక్షమని చెప్పే ప్రయత్నం మహిళా యువజన రైతు విద్యార్థి అంశాలపైన పోరుకు ప్లాన్ చేస్తుందంట ఇక ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ పార్టీని కూడా ఇరకనబెట్టే ప్రయత్నం చేస్తుందంట కేవలం కాంగ్రెస్ ఒక్కటే కాదు బీఆర్ఎస్ను కూడా మరి టార్గెట్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా యూత్ మహిళలు రైతుల్ని విద్యార్థుల్ని మరి టార్గెట్ చేస్తూ వాళ్ళ విషయంలోనే పోరుకు ప్లాన్స్ చేస్తుందట మరి రైతుల మీద ఉద్యమం చేసే అవకాశం ఉంది విద్యార్థుల ఫీజుల మీద ఉద్యమం చేసే అవకాశం ఉంది మహిళల మీద యువకుల మీద ఇక పోరుకు సిద్ధమై మొత్తం నేను మీ వెంటుంటా నేను మీకోసమే కొట్లాడతా నేను మీకోసమే ప్రాణాలు ఇస్తా అని రేపు కవితక్క కొత్త దుకాణం తెరిచే అవకాశం ఉందట మరి దానికి సంబంధించిన వార్త మరి అధికార కాంగ్రెస్ పార్టీ మీద కాదు బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కవితక్క విరుచుకోపడతాట